ప్రైజ్ ది లార్డ్. ప్రతిదినము కూడా ప్రార్థనలో, భక్తిలో, ఆత్మీయతలో మనము వర్ధిల్లేవారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఆమేన్, హల్లెలూయా. సో క్రైస్తవురాలుగా ప్రతిదినము ఒక 7 విషయాలు మనం చేయాలని బైబిల్ చెప్తుంది. ఎన్ని విషయాలు చెప్పండి? అందరు నా వైపు చూడాలి. ఒక క్రైస్తవురాలుగా లేదా విశ్వాసులముగా ప్రతిదినము మనము 7 విషయాలు చేయాలని బైబిల్ చెప్తా ఉంది. మానకుండా చేయాలి ఆ విషయాలు. వాటిలో ఒకటి ఏంటంటే, మనం మానకుండా చేయాల్సినవి ప్రతిదినము, వారానికి ఒకసారి కాదు, లేకపోతే నెలకోసారి కాదు, సంవత్సరానికి ఒకసారి కాదు. దేవుని బిడ్డలారా, ప్రతిదినము మనం చేయాల్సిన విధులు లేదా బాధ్యతలు లేదా కర్తవ్యాలు ఏంటి అంటే, మొదటిగా మనం చూస్తే బైబిల్ అంటుంది ప్రతిదినము మనం ప్రార్థన చేయాలంట. కీర్తనల గ్రంథము 88వ కీర్తన 9వ వచనం చదువుకుందాం. 7 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతిదినము కూడా మనము చేయవలసినటువంటి పనులు. నెంబర్ 1 ప్రార్థన. కీర్తన గ్రంథము 88వ కీర్తన 9వ వచనం చదవండి. బాధ చేత నా కన్నులు క్షీణించుచున్నవి, యెహోవా ప్రతిదినము నేను నీకు మొర్రపెట్టుచున్నాను. ప్రతిదినము దేవా నీకు నేను ప్రార్థన చేస్తున్నాను అని దావీదు భక్తుడు ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి, ఏం చేయాలి ప్రతిదినం మనము? అందరూ అనాలి, వెనకాలలో కూడా అనండి అమ్మా. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన అనే పదానికి భక్తుడు చెప్పాడు, ఒక భక్తుడు అర్థం చెప్పాడు. ప్రార్థన అంటే ప్లస్ అర్థన. అంటే ప్రథమంగా, అర్థన అంటే అర్థించడం అంటే వేడుకోవటం, యాచించడం, అడుక్కోవటం. అర్థించడం అంటే నీ దైనందిన జీవితంలో మొట్టమొదటిగా దేవునికి నువ్వు ప్రార్థన చేయాలి. ప్రథమముగా దేవునికి నువ్వు ప్రార్థన చేయాలి. ఆ తర్వాత నాయకుల దగ్గరికి వెళ్తావో, ఆ తర్వాత అధికారుల దగ్గరికి వెళ్తావో, నీ అవసరతను బట్టి, నీకున్న పనిని బట్టి ఎవరి దగ్గరికైనా వెళ్ళు. కానీ ముందుగా ప్రార్థన చేయాలి. అంటే ప్రథమముగా, అర్థన అంటే అర్థించుట అంటే వేడుకొనుట. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండమ్మా, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు మనము ప్రార్థన చేయాలి? ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి. క్రైస్తవుడికి ఉండాల్సిన బాధ్యత ఇది. ఒక విశ్వాసికి ఉండాల్సినటువంటి కర్తవ్యం లేదా ఒక విధి లేదా ఒక కట్టడ అని మనం చెప్పుకోవచ్చు. ప్రార్థన అనేది నీకు కష్టం వచ్చినప్పుడు చేసేది కాదు. ప్రార్థన అనేది నీకు అనారోగ్యం వచ్చినప్పుడు చేసేది కాదు. ప్రార్థన అంటే నీ ఉద్యోగం పోయినప్పుడు, లేకపోతే ప్రార్థన అంటే నీ వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు చేసేది కాదు. ప్రార్థన అంటే నీవు ఏ పరిస్థితిలో ఉన్నా ప్రతిదినం దేవునికి ప్రార్థన చేయాలి. ఆమేన్. మధ్యలో ఆమేన్ అనండి, హల్లెలూయా అనండి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు వారు మనకు ప్రార్థన నేర్పించారు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగా. మనందరికీ తండ్రి ఉన్నాడు పరలోకంలో. ఒకే ఒక్క తండ్రి, వన్ ఫాదర్. గాడ్ ఈజ్ అవర్ ఫాదర్. దేవుడు మన యొక్క తండ్రి అయి ఉన్నాడు. మనమందరము ఆయన యొక్క పిల్లలమై ఉన్నాము. కాబట్టి తండ్రిని మనము అడగాలంటే నువ్వు దేవుని బిడ్డవై ఉండాలి. దేవుని కుమారుడవు, కుమార్తెవై ఉండాలి. ఆమేన్. ఏమై ఉండాలి? దేవుని కుమారులము, కుమార్తెలమై ఉండాలి. కుమారత్వమును స్వీకరించిన వారమై ఉండాలి. నమ్మి మారు మనసు పొంది బాప్తిసం పొందిన వాళ్ళందరూ ఆయన పిల్లలు, ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు. మిగతా వాళ్ళు ఆయనకు సంబంధం లేదు, ఎవరో తెలియదు.
ఈరోజు నువ్వు తండ్రి అని పిలుస్తున్నావు దేవుణ్ణి, నిజంగా నువ్వు ఆయన కుమారుడువేనా, కుమార్తెవేనా? మారు మనసు పొందేవా? బాప్తిసం పొందేవా? రక్షణ పొందేవా? పొందితే నువ్వు కుమారుడు, దేవుడు అడిగింది ఇస్తాడు. పొందకపోతే నువ్వు అన్యుడివే. గంగిరెడ్లు అని చెప్పను, అంతేగా. గంగిరెడ్లు ఆయన కానీ, లేకపోతే అడుక్కునే ఆయన కానీ అమ్మ అంటాడు నిన్ను. ఇదిగా ఆ పిల్లను కూడా అమ్మా అంటాడు చిన్నపిల్లను కూడా. ఆయన అంత మాత్రాన ఆయన మనవాడు కాదు. అలాగే ప్రియులారా, మనము దేవుని పిల్లలుగా ఉంటేనే, పిల్లలు అనడానికి అర్హత ఉంటేనే దేవుడు మనకిస్తాడు. నువ్వు రక్షణ పొంది నీ ఇష్టానుసారంగా తిరుగుతూ తండ్రి అంటే ఎవడైనా, నీకు ఇష్టమైన చెడు పనులన్నీ చేస్తూ తండ్రి అని పిలిస్తే పలకడాయన, పాపములో జీవిస్తూ తండ్రి అని పిలిస్తే ఆయన పలకడు. నువ్వు దేవునికి ఇష్టంగా జీవించాలి, ఆయన బిడ్డగా నువ్వు బ్రతకాలి, కుమారుడిగా కుమార్తెగా నువ్వు జీవించాలి. కుమార్తెకు తగినట్లుగా, కుమారుడికి తగినట్లుగా నువ్వు బ్రతికినప్పుడు, నువ్వు పిలిచినప్పుడు దేవుడు నేనున్నాను అంటాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. అది కుమారులకు బయట వాళ్ళకి తేడా, అది కుమార్తెలకు బయట వాళ్ళకి తేడా. అది ఈరోజు నువ్వు దేవుని నమ్మిన బిడ్డవై ఉండి దేవుని కుమారుడికి తగినట్లుగా బ్రతికితే, దేవుని కుమార్తెకు తగినట్లుగా బ్రతికితే, నువ్వు అడిగినప్పుడు దేవుడు ఇస్తానంటున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడు. నువ్వు ఇంకా ఆయన కుమారుడిగా ఉండకుండా, ఆయన కుమార్తెగా ప్రవర్తించకుండా నువ్వెంత అడిగినా అటువైపు నుండి సమాధానం రాదు. అవుట్ గోయింగే కానీ ఇన్కమింగ్ ఉండదు. దేవుని వద్ద నుండి నీకు ప్రతిఫలం ఏమీ రాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంటే ఆయన పిల్లలుగా మారాలి. ముందు వింటున్నారా? బాప్తీసం పొందని వాళ్ళందరూ చేయొత్తండి ఒకసారి. ఎత్తండి. బాగా ఉన్నారు. ఇంకా బయటకు సలోమిను బాప్తీసం పొందలేదా? మరి పొందితే చేయెత్తుతావే. పొందనోళ్ళు మళ్ళీ ఒకసారి చేయొత్తండి. సో మీరు దేవుని పిల్లలు కారు అన్నమాట. నా మాట కాదు, బైబిల్ చెప్తుంది. దేవుని కుమారుడు కుమార్తెగా ఉండాలంటే ఆయన ఆజ్ఞలు గాయకొనాలి. ఏంటి ఆయన ఆజ్ఞ అంటే? బాప్తిసం పొందాలి, రక్షణ పొంది ఆ రక్షణను జాగ్రత్తగా కాపాడుకోవాలి. అప్పుడు నువ్వు దేవుని కుమారుడవు, కుమార్తెవు అవుతావు. అందుకే బైబిల్ అంటుంది, ఎందరైతే ఆయన విశ్వసించుదురో వారందరూ దేవుని కుమారులు అయిపోతారంట. నువ్వు రక్షణ పొందలేదంటే దేవుని విశ్వసించలేదు. నువ్వు రక్షణ పొందలేదంటే దేవుని మీద నీకు నమ్మకం లేదు. కాబట్టి నువ్వు తండ్రి అని పిలిచినా దేవుడు నీకు సమాధానం ఇవ్వడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం రక్షణ పొంది దేవుని పిల్లలుగా మార్చబడి ప్రార్థన చేయాలి. ప్రతిరోజు ప్రతిదినము మనము ప్రార్థించేవారుగా ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దానియేలు భక్తుడైతే రోజుకి ఎన్నిసార్లు చేశాడంట? 3 సార్లు. ప్రతిదినం ప్రార్థిస్తున్నాను. దావీదు అంటే దానియేలు అంటాడు, దావీదా నువ్వు ప్రతిదినం ప్రార్థిస్తున్నావేమో కానీ నేను రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాను అంటున్నాడు. మనం అంటాం, దానియేలు నువ్వు రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నావేమో కానీ నేను రోజు 3 సార్లు తింటాను, వారానికి ఒకసారి ప్రార్థన చేస్తానంట. దానియేలుకి మనం చెప్పే సమాధానం, మీరు కాదులే నేను, వారానికి ఒకసారి ప్రార్థన చేసే వాళ్ళందరూ నాలంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పరే హల్లెలూయా. రెండవదిగా ప్రతిదినము మనం ఏం చేయాలంటే లేఖనములు చదవాలి. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. అపొస్తలుల కార్యము గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనం. మీరు తెస్సలోనికలో వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగు ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచు వారానికి ఒకసారి లేఖనములు పరిశోధించుచు వచ్చిరి అనందా. ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి, ప్రతిదినము లేఖనములు చదువుతూ వచ్చిరి.
వీళ్ళంట ఎవరికంటే గనులుగా ఉన్నారంట. అది తెస్సలోనికాయలో ఉన్న వారికంటే గనులుగా ఉన్నారు. సో ఇప్పుడు మనం ఎలా ఉండాలి? మిగిలిన సంఘాల కంటే గనులుగా ఉండాలి. ప్రార్థనలో, భక్తిలో, విశ్వాసములో గనులుగా ఉండాలి. ఎవరైనా కొత్తగా వస్తే ఈ గ్రామర్పాడు వాళ్ళ పక్కన వాళ్ళు ఏం చెప్పాలంటే, ఐపీసీ సంఘానికి వెళ్ళండి, అక్కడ ప్రార్థనలు బాగా జరుగుతాయి అని చెప్పాలి. ఎవరైనా ఉద్యోగం ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వస్తే, క్రైస్తవులు ఎవరైనా ఇక్కడికి వస్తే చుట్టుపక్కల వాళ్ళు చెప్పాలి, పలానా పాస్టర్ గారి చర్చికి వెళ్ళండి, వాళ్ళకి ఎప్పుడు ప్రార్థనలు జరుగుతూనే ఉంటాయి, వాళ్ళ ప్రార్థనలు చాలా శక్తివంతంగా ఉంటాయని చెప్పాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే మనము కూడా బేరయా సంఘస్థుల వలె ఉండాలి. మిగిలిన వారికంటే గనులుగా ఉండాలి, మిగిలిన వారికంటే భక్తి పరులుగా ఉండాలి. అంటే వాళ్ళందరూ భక్తి ఉండకూడదని నేను చెప్పట్లా. వాళ్ళు భక్తి చేయాలి, వాళ్ళు ఆత్మీయతలు ఎదగాలి. వారికంటే మనము ఇంకా దేవునిలో అత్యధికంగా ఎదుగుదముగాక. దేవుని బిడ్డలారా, ఎందుకు గనులు అంటే ప్రతిరోజు వాళ్ళు లేఖనములు ధ్యానిస్తున్నారు. పౌలంతటి ఆయనే, శీలంతటి ఆయనే ఆ సంఘానికి వెళ్ళి వాక్యం చెబితే, ఈ పౌలైతే నాకెందుకు, శీలైతే నాకెందుకు, వీళ్ళు చెప్పిన మాటలు అలా ఉన్నాయో లేదో చూద్దాం అని చెప్పి ప్రతిరోజు లేఖనాలు పరిశోధిస్తున్నారు. హల్లెలూయా. చదువుతున్నావా లేఖనాలు? ప్రతిదినము క్రైస్తవునికి ఉండాల్సిన కర్తవ్యం ఏంటి అంటే లేఖనాలు చదువుతూ ఉండాలి. ఏదో వరుసనే చదివేసుకుంటే వెళ్ళకూడదు. ఒక ఆయన చెప్పాడు, బైబిల్ చదివేటప్పుడు చేపను తిన్నట్టుగా చదవాలంట. చేపను ఎలా తింటాం మనం? దొరికింది రాని నోట్లు వేసి మిన్నవులు ఎత్తాం, గొంతుగా అడ్డం పడిపోద్ది, కోసేస్తుంది. ఆ ముళ్ళన్నీ తీసి జాగ్రత్తగా పక్కన పెట్టి చేప యొక్క మాంసం తింటాం కదా. అలాగే అర్థం కానీ పక్కన పెట్టి, నీకు అర్థమయ్యేవి చదువుతూ ఉండాలంట. అర్థం కానీ పక్కన పెట్టేసి. అలాగే అదే భక్తుడు అన్నాడు, ఈ బైబిల్ నువ్వు ఎలా చదవాలంటే మాంసం తిన్నట్టుగా నువ్వు చదవాలంట. మాంసంలో ఎముకలు కూడా ఉంటాయి, నీకు అర్థం కానీ ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టి నీకేదైతే అర్థమవుతుందో దాన్ని బాగా చదివి వంట పట్టించుకోవాలంటే. కాబట్టి ప్రతిరోజు లేఖనాలు మనం ధ్యానం చేయాలి. దేవుని బిడ్డలారా, ఇంతకుముందు అయితే మార్టిన్ లూథర్ భక్తుడు రాకముందు, ఆయన పుట్టకముందు అయితే ఈ బైబిల్ అనేది ఆర్సిఎం పోపుల దగ్గర మాత్రమే ఉండేది, బోధించే వారి దగ్గర మాత్రమే ఉండేది, పాస్టర్ల దగ్గర మాత్రమే ఉండేది. విశ్వాసులు ఎవరు చదవడానికి వీల్లేదు అని కండిషన్లు ఉండే అప్పుడు. కాబట్టి పాస్టర్ గారి చేతిలో మాత్రమే బైబిల్ ఉండాలి, ఆయనే చదివి ప్రజలకు చెప్పాలి, ప్రజలు ఎవరి బైబిల్ పట్టుకోకూడదని ఇంతకుముందు కండిషన్లు ఉండేవి. కానీ భక్తుడైనటువంటి మార్టిన్ లూథర్ వచ్చినప్పుడు, ప్రియులారా, ఇది వాళ్ళ చేతిలోనే ఎందుకు ఉండాలి, దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా ఈ లేఖనం చదవాలి అని చెప్పి బైబిల్ని కొన్ని భాషలు తర్జుమా చేయడానికి ఆయన ఎంతగానో సహాయపడ్డాడు. చాలామంది వేధించారు ఆయన్ని, దూషించారు ఆయన్ని. చాలామంది మత ప్రవిష్టులు, దేవుని బిడ్డలారా, ఆ యొక్క పాస్టర్లు చాలామంది ఆయనను హింసించారు. అయినా వదిలిపెట్టకుండా దేవుని వాక్యాన్ని ప్రియులారా ఆయన అందరికీ అందేలాగా చేశాడు. ఈరోజు మన చేతిలో బైబిల్ ఉందంటే ఆ భక్తుడే కారణం. ఎవరైనా? మార్టిన్ లూథర్ గుర్తుపెట్టుకోండి. ఆయన ఈరోజు అనేక భాషల్లోకి తర్జుమా చేయబడింది. కారణం ఏంటంటే తర్జుమా చేసింది వేరే వాళ్ళు కావచ్చు, బైబిల్ తర్జుమా చేసింది వేరే వాళ్ళు కావచ్చు, కానీ ఈరోజు అందరి చేతిలో బైబిల్ ఉండడానికి కారణం ఎవరంటే మార్టిన్ కింగ్ లూథర్. ఆ భక్తుని యొక్క పుణ్యమే ఈరోజు మనందరి చేతిలో లేఖనం అనేది ఉంది. హల్లెలూయా చెబుదామండి అందరూ కూడా హల్లెలూయా. ఈ రోజుల్లో ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా వేగంగా అమ్ముడుపోతున్న గ్రంథం ఏదో తెలుసా? మన చేతిలో ఉన్న బైబిల్ గ్రంథం. చదువుతున్నారు,
దేవుని బిడ్డలారు, ఇది గిన్నీస్ బుక్లో ఎప్పుడో ఎక్కేసింది బైబిల్. మిగతా పుస్తకాల కంటే ఎక్కువగా అమ్ముడుపోతుంది, చాలా వేగంగా అమ్ముడుపోతుంది. రెండోది, ఎక్కువ భాషల్లో తర్జుమా చేయబడింది. ఈ బైబిలేనని ఏనాడో గిన్నీస్ బుక్లోకి ఎక్కేసింది. ఈ బైబిల్ అంతగా ఏ పుస్తకం తర్జుమా చేయబడట్లేదు. ఈ బైబిల్ వలె ఏ బుక్ కూడా అమ్మబడట్లేదు అంత వేగంగా. మరి అలాంటి విలువైన గ్రంథం నీ చేతిలో ఉంది. దేవుని బిడ్డ, చదువుతున్నావా? దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? లేఖనాలు ధ్యానిస్తున్నావా? ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నావా? పరిశుద్ధ గ్రంథము ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు రోజు నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలని దేవుని లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. 20 రోజుల ఉపవాస ప్రార్థనలో, 21 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రతిరోజు మీకు వాక్యం బోధించేవాళ్ళు ఉన్నారు. కానీ 21 రోజులు అయిపోయిన తర్వాత మీకు బోధించేవాళ్ళు లేకపోయినా వాక్యాన్ని మీరు చదువుతూ ఉండాలి. వాక్యం చదువుతూ ఉండాలి. ఉద్యోగస్తులకి రోజు నడక ఉంటే ఆరోగ్యంగా ఉంటారంట. పనిచేసేవాళ్ళు అంటే పని చేసుకుంటారు, వాళ్ళకి శరీరానికి శ్రమ ఉంటుంది కాబట్టి సరిపోద్ది. ఖాళీగా కూర్చునే వాళ్ళకి వాకింగ్ కానీ జాగింగ్ కానీ ఉంటే, రోజు ఎక్సర్సైజ్ ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. అలాగే దేవుని వాక్యాన్ని నువ్వు రోజు చదివితే, ఎక్సర్సైజ్ చేస్తే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. దేవుడు నిన్ను బలపరుస్తూ ఉంటాడు వాక్యం ద్వారా. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా దేవుని సంఘమైన మనము లేఖనములు చదువుతూ ఉండాలి. దినదినం, ప్రతిదినం. మూడవదిగా చూస్తే దేవాలయంలో కూడుకున్నారంట ప్రతిదినము. అపొస్తలుల కార్యము గ్రంథము 2వ అధ్యాయము 46వ వచనం చూడండి. అపొస్తలుల కార్యము గ్రంథం 2వ అధ్యాయం 46వ వచనం. మరియు వరేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచు ఉండిరి. ప్రతిదినము దేవాలయంలో కూడుకొనుచున్నారు ఆది అపొస్తలుల సంఘం. ఈరోజు నువ్వు ప్రతిదినము కూడుకోట్లా, కనీసం వారానికి ఒక్కసారి ఆదివారం రోజున దేవుని సన్నిధికి నువ్వు రావాలని దేవుడు చెప్తున్నాడు. ఆదిమ సంఘం అయితే, అపొస్తలుల దినాల్లో ఉన్న సంఘం అయితే ప్రతిరోజు దేవాలయంలో కూడుకునేవాళ్ళంట. రాత్రిపూట కూడుకునేవాళ్ళో తెలియదు, ఉదయం కూడుకునేవాళ్ళో తెలియదు, ఒకవేళ పనులు లేవంటే మధ్యాహ్నం కూడుకునేవాళ్ళో తెలియదు. దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ రోజుకొక్కసారి ప్రతిరోజు మందిరంలో కూడుకునేవాళ్ళు. మన వాళ్ళు వారానికి ఒకసారి రావడానికి గగనం అయిపోతుంది. పాత నిబంధన కాలంలో విశ్రాంతి దినం శనివారం. ఆ రోజు అందరూ కూడా ప్రభుని ఆరాధించాలి. ఏ పని చేయకూడదు, ఏ పనికి వెళ్ళకూడదు. దేవుడు చెప్పాడు, నేను 6 రోజులు కష్టపడి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాను కాబట్టి మీరు కూడా 7వ రోజు విశ్రాంతి తీసుకోండి, ఏ పని చేయొద్దు, ఇంట్లోనే ఉండండి అని చెప్పాడు. ఏదైనా పని చేస్తే శిక్ష ఏంటో చెప్పలా దేవుడు. వినండి. 7వ దినాన అందరూ రెస్ట్ తీసుకోవాలి, ప్రభుని ఆరాధించాలి, ఉపవాసం ఉండాలి, వంట కూడా చేయకూడదు. అది దేవుని దినం, ప్రతిష్ఠిత దినం. ఒకవేళ విశ్రాంతి దినాన మీరితే ఏం శిక్ష వేయాలో దేవుడు చెప్పలా. అందుకే ఒక తెలివిగలడు ఏం చేశాడంటే, దేవుడు చెప్పలేదు కదా, నేను కట్టెలు ఏరుకుంటా, వెళ్ళి పొలాలు ఏరుకుంటా అని చెప్పి వెళ్ళాడంట పొలంలోకి. ఇశ్రాయేలీయుల అరణ్యంలో ఉన్నప్పుడు విశ్రాంతి దినాన కట్టెలు ఏరుకోవడానికి వెళ్ళాడంట. దేవుని బిడ్డలారా, కొంతమంది చూసి అతన్ని లాక్కొచ్చారు.
మోషే దగ్గరకు ఇశ్రాయేలీల సర్వ సమాజం దగ్గరకు లాక్కొచ్చారు. అయ్యా మోషే, విశ్రాంతి దినాన మనమందరం ఇంట్లోనే ఉంటుంటే ఇతను వెళ్ళి కట్టెలు ఏరుకుంటున్నాడు పొలంలో, మేము చూసాం, లాక్కొచ్చాం, ఏం చేయాలి ఇతన్ని అంటే, మోషే వాడిని కావలో ఉంచండి, దేవుడు ఏం చెప్పలేదు కదా వివరంగా, నేను దేవుడిని అడుగుతాను అని దేవుడిని అడిగితే దేవుడు చెప్పాడంట, మీరేం చేయాలో తెలుసా, ఆ కట్టెలు ఏరుకున్న వాడిని పాళెం వెలుపలికి తీసుకెళ్ళి మీరందరూ కూడా రాళ్లతో కొట్టి చంపేయాలి ఆ వ్యక్తిని పాళెం వెలుపల అని దేవుడు చెప్పినప్పుడు ఆ మోషే ప్రజలందరితో చెప్పాడు, ఇదిగో ఇతన్ని తీసుకెళ్ళి పాళెం వెలుపల రాళ్లతో కొట్టి చంపేయండి, విశ్రాంతి దినాన పొలాలు ఏరుకోవడానికి వెళ్ళాడు కాబట్టి అని మోషే చెప్పగానే వాళ్ళందరూ ఆ వ్యక్తిని తీసుకెళ్ళి చంపేశారండి, రాళ్లతో కొట్టి చంపేశారు. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 32వ వచనం నుండి నేను చెప్పిన సంఘటన ఉంది. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 32వ వచనం నుండి. అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూసిరి. వాడు కట్టెలు ఏరుట చూసిన వారు మోషే యొద్దకు అహరోను యొద్దకు సర్వ సమాజమునొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. వానికి ఏమి చేయవలెనో అది విషదపరచబడలేదు గనుక వారిని కావలిలో ఉంచిరి. ఆ కట్టెలు ఏరుకున్న వాడిని కావలిలో ఉంచిరి. తరువాత యెహోవా ఆ మనుష్యుడు యెహోవా దేవుడు చెప్తున్నాడు మోషేతో, మోషే ఆ మనుష్యుడు మరణ శిక్ష పొందవలెను. సర్వ సమాజము పాళెము వెలుపల రాళ్లతో వానిని కొట్టి చంపవలనని మోషేతో చెప్పెను. కాబట్టి యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము కూడా, ఇశ్రాయేలీయుల సర్వ సమాజము కూడా వచ్చి పాళెము వెలుపలికి వానిని తీసుకొని పోయి రాళ్లతో వానిని చావగొట్టారు. విశ్రాంతి దినమున దేవునిని ఆరాధించకుండా, విశ్రాంతి తీసుకోకుండా కట్టెలు ఏరడానికి వెళ్ళినందుకు మరణ శిక్ష. ఎంత కఠినమండి ఆ రోజుల్లో. దేవుడు చెప్పిన ఆజ్ఞలు ఎవరు మేరకూడదు. ఆ రోజుల్లో మీరితే మరణ శిక్ష, మరణ దండన. ఈ రోజుల్లో దేవుడు అలా చేయట్లేదు కాబట్టి మనం ఎన్ని ఆదివారాలు ఎగ్గొట్టామో. కాబట్టి దేవుని బిడ్డలారా, విశ్రాంతి దినమునంట కట్టెలు ఏరడానికి వెళ్తే దేవుడు చెప్పాడు అతన్ని పాళెం వెలుపలకు తీసుకెళ్లి రాళ్ళు పెట్టి కొట్టి చంపేయమని. అంత ఖండితంగా దేవుడు చూశాడు పాత నిబంధనలో. మరి ఈరోజు నువ్వు ఎన్ని ఆదివారాలు కట్టెలు ఏరుకోవడానికి వెళ్తున్నావు, ఎన్ని ఆదివారాలు గడ్డి తెచ్చుకోవడానికి వెళ్తున్నావు మా ఆరాధన మానేసి, ఎన్ని ఆదివారాలు ఫోన్ వచ్చిందని వెళ్ళిపోతున్నావు. దేవుడు అనుకుంటున్నావు నిన్ను దేవుడు శిక్షించట్లేదని. గుర్తుపెట్టుకో, ఆదివారం నువ్వు పడే కష్టం చిరుగులు సంచిలో వేసినట్టు ఉంటుందంట, జారిపోతుందంట. దేవుని మందిరాన్ని వదిలిపెట్టి నువ్వు వెళ్ళావంటే దేవుని బిడ్డ, అది నీకు ప్రయోజనకరంగా ఉండదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూద్దామండి అందరూ హల్లెలూయా. చేతులు రెండు పైకెత్తి చెప్పండి హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. కాబట్టి ఇంటర్మీడియట్ చదివేటప్పుడు సైకిల్ మీద సినిమాకి వెళ్ళి బయలుదేరా. గుళ్ళో పాటలు పాడని చెప్పి డ్రమ్ కొట్టి మా నాన్నగారు పాస్టర్ గారుగా, అప్పుడు సైకిలేగా గుర్రం మనకి. కూచిపూడిలో ఒక్క థియేటర్ ఉండేది, ఇప్పుడు ఎన్నోనే తెలియదు. కూచిపూడిలో లైవ్ వాళ్ళు వింటే ఆహా అంటారు. అలా లైవ్లో చూస్తూ ఉంటే దెబ్బకి ఊరి మధ్య పొలి మీద దగ్గరికి వెళ్ళగానే తడేలమంట టైర్ పగిలిపోయింది. ముందుకెళ్ళిన సినిమా అందదు, వెనకొత్తే ప్రార్థన కూడా అందదు. చూసారా, కొన్ని పనిష్మెంట్లు అలా ఉంటాయి.
కాబట్టి ప్రియులారా, క్రైస్తవుని యొక్క కర్తవ్యం ఏంటి అంటే ప్రతి దినము దేవాలయంలో కూడుకోవాలి అంట. ప్రతి దినము ఒకవేళ కూడుకోలేకపోయినా ప్రతి పునరుత్థాన దినం, ఈరోజు కొత్త నిబంధన ప్రకారము యేసయ్య తిరిగి లేచిన దినం కాబట్టి ఆయనను మనం ఆరాధించాలంట. 6 రోజులు కష్టపడు, నీ ఇష్టం, పగలు కష్టపడు, రాత్రులు కష్టపడు, ఓటీలు చేయి, నైట్ అంతా ఓటీలు చేయి, ఎక్స్ట్రా పని చేసుకో, ఎంత డబ్బులైనా సంపాదించుకో, ఆదివారం మాత్రం మందిరంలో గడపమని దేవుడు చెప్తున్నాడు, నన్ను ఆరాధించమని దేవుడు చెప్తున్నాడు. నీకు 6 రోజులు ఇచ్చాను కదా, ఒక రోజు నాకు ఇవ్వలేవా అంటున్నాడు దేవుడు. నాకంటే నీ డ్యూటీ ప్రాముఖ్యమా? నాకంటే నీ పని ప్రాముఖ్యమా? నీ వ్యాపారం ముఖ్యమా? నీ ఉద్యోగం ముఖ్యమా? అందుకేగా ఆదివారం వచ్చిందంటే ప్రపంచంలో ఎక్కడ చూసినా ప్రజలు ఆరాధనలకు వెళ్ళేది అందుకే కదా. ప్రపంచంలో ప్రతి దేశంలో ప్రజలు క్రైస్తవ మందిరాలకు వెళ్ళేది అందుకే కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి అందరూ హల్లెలూయా. దాసు గారు దుబాయ్లో కూడా ఆదివారం సెలవు ఇచ్చారు. ఇటు వరకు శుక్రవారం ఉండేదంట సెలవు, ఆదివారం మార్చేశారు శుభ్రంగా. కాబట్టి ప్రతి దినమున దేవాలయంలో కూడుకునే మంచి అలవాటు వాళ్ళు కలిగి ఉన్నారు. ఈరోజు నువ్వు కూడా అలాంటి అలవాటు కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. 4వది ఏంటి అంటే సామెతల గ్రంథం 8:34 చదువుకుందాం. 4వదిగా మనకు ఉండాల్సిన కర్తవ్యం ఏంటి, మనం చేయాల్సిన విధి ఏంటి? ప్రతిదినం మనం ఏం చేయాలి అంటే దేవుని ఉపదేశము వినాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథము 8:34 చదువుకుందాం. అనుదినము నా ద్వారబంధముల వద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. అనుదినము ఏం చేయాలంట? ఆయన ఉపదేశం మనం వినాలి, వాక్యాన్ని వినాలి. దేవుని బిడ్డలారా, ఆయన అమూల్యమైన మాటలు మనం వినాలి. దైవజనుల ద్వారా, లేకపోతే టీవీల ద్వారా, లేదా సెల్ ఫోన్లో ఉన్న సోషల్ మీడియా ద్వారా ప్రతిదినం దేవుని మాటలు మనం వినాలి. ఎందుకంటే లోకంలో ఎన్నో మాటలు మనం వింటూ ఉంటాం. అవన్నీ మనల్ని పాడు చేస్తూ ఉంటాయి. అవి మనల్ని పాడు చేయకుండా ఉండాలంటే మన హృదయంలో దేవుని మాటలు నిండిపోవాలి. హల్లెలూయా. ఒక్క రోజులో నువ్వు ఏ మాటలు ఎక్కువ వింటే అటు ఆకర్షించబడతావు. రాజకీయ సంబంధమైన మాటలు ఎక్కువ వింటే నువ్వు కూడా అటు ఆకర్షించబడతావు. దేవుని బిడ్డలారా, సినిమా సంబంధమైన మాటలు ఎక్కువ వింటే అటు ఆకర్షించబడతావు. అరే సినిమా బాగుందంట కదరా, నైట్ షోకి వెళ్దాం రా, ఫస్ట్ షాట్కి, అటు ఆకర్షించబడతావు. దేవుని బిడ్డ, వాక్య సంబంధమైన మాటలు వింటే వాక్యం వైపు నువ్వు ఆకర్షించబడతావు. అందుకే యేసయ్య ఒక ఉదాహరణ చెప్పాడు. ఏంటంటే ఒక మనుషుడు ఒక పొలంలో మంచి విత్తనాలు విత్తాడంట. వెళ్ళి పడుకొని నిద్రపోతుంటే శత్రువు వచ్చి గురుగులు విత్తెళ్ళాడంట. అదే పొలంలో 2 పెరుగుతున్నాయంట. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉంది ఆ ఉపమానం. 24వ వచనం నుండి చదివితే ఆ ఉపమానం ఉంది. ఎవరు? మరి ఒక ఉపమానము వారితో చెప్పాను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు అది నీ హృదయంలో మంచి విత్తనాలు పడాలి. ప్రతిదినం వాక్యం అనే విత్తనాలు పడాలి, కానీ గురుగులు పడకూడదండి. దేవుని బిడ్డ, దైవ ఉపదేశాలు వింటూ ఉండాలి. దేవుని ఉపదేశాలు వింటూ ఉండాలి. దేవుని వాక్యాలు వింటూ ఉండాలి. లోక వార్తలు కూడా నువ్వు వింటూ ఉంటావు. దానివల్ల నీ హృదయము పాడవకూడదు. లోక సంబంధమైన వార్తలు వినేటప్పుడు నీ విశ్వాసం పాడవకూడదు. అందుకే విశ్వాసంలో నువ్వు ఎదగాలి అంటే దేవుని ఉపదేశం నువ్వు వినాలి. హల్లెలూయా. ఇప్పుడు ఏదైనా తోటలో
దేవుడు ఉపదేశం చేశాడు ఏమని, ఈ తోటలో ఉన్న అన్నిట్లో ఏదైనా తిను, ఒకటి మాత్రం తినొద్దు. మళ్ళా ఉపదేశం ఇంకోటి ఉంది పక్కన. ఎవరు ఎవరు సాతాను. ఏమన్నాడు, అసలు నువ్వు ఏం తిన్నా ఉపయోగం లేదు, అది తింటేనే ఉపయోగం అన్నాడు సాతాను. దేవుడేమో మంచి విత్తనం వేశాడు ఆ హృదయంలో, సాతానేమో గురుగులు నాటాడు. ఇది ఉపదేశమే, అది ఉపదేశమే, ఇవి మాటలే, అవి మాటలే. ఆ రెండిటిని ఆమె తీసుకుంది. రెండిటిని తీసుకున్నప్పుడు సాతాను మాటలు ఆమెకి బాగున్నాయి కాబట్టి దేవుని బిడ్డలారా అటువైపు ఆకర్షించబడింది. బయట నువ్వు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, వ్యాపారానికి వెళ్ళినప్పుడు ఎన్నో రకరకాల మాటలు వింటూ ఉంటావు. దేవుని బిడ్డ వాటి ద్వారా నీ విశ్వాసాన్ని పాడు చేసుకోకూడదు. దేవుని ఉపదేశములు నీవు వింటూ ఉండాలి. హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. కొత్తగా రక్షణ పొందిన వాళ్ళైతే ఇంకా వింటూ ఉండాలి. వాక్యం అనే పాల వలన ఎదుగుతూ ఉండాలి, ఎదుగుచూ ఉండాలి. లేకపోతే సాతాను మిమ్మల్ని ఈజీగా లాగి పడేస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, నాలుగవదిగా ప్రతిదినం మనం చేయాల్సింది ఏంటి అంటే ఆయన ఉపదేశం వినాలి. ఐదవదిగా క్రైస్తవుని లక్షణం ఏంటంటే దినదినము మనము సంతోషిస్తూ ఉండాలి. సామెతలు 8వ అధ్యాయము 30వ వచనం చదువుదాం. సామెతలు 8వ అధ్యాయం 30వ వచనం. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు ఆయన సన్నిధిని నేను నిత్యము ఆనందించుచుండిని. దినదినము ప్రతిదినము క్రైస్తవులారా, విశ్వాసులారా, మనమందరం కూడా సంతోషించేవారుగా ఉండాలి. స్తోత్రం చెల్లిద్దామా? బిగ్గరగా హల్లెలూయా. చాలామంది అనుకుంటారు భక్తి అంటే ఏంటంటే మందిరంలోకి రాగానే మొహం అంతట్లా రెంచిలతో బిగిచ్చేసినట్టుగా పెట్టేసి అస్సలు నవ్వకూడదు, పళ్ళు తెరవకూడదు, కొంతమంది అయితే కళ్ళు కూడా మూసేసి అలా ఉంటారు. అది భక్తి. అంటే ఇంట్లో ఎట్టయినా ఉండొచ్చా, అంటే మార్కెట్లో ఎట్టయినా ఉండొచ్చా, ఆఫీసులో ఎగసికలు ఆడొచ్చా, ఏమండి ఉద్యోగానికి వెళ్ళినప్పుడు పోకరి మాటలు మాట్లాడొచ్చా, ఇంట్లో ఉన్నప్పుడు బూతులు తిట్టొచ్చా, చర్చిలో ఉన్నప్పుడు మాత్రం మొహం అంతా టైట్ చేసేసి ఏ మాత్రం కొంచెం కూడా లూజ్ లేకుండా, నవ్వకుండా, స్మైల్ అనేది లేకుండా బిగపట్టేసుకుని సీరియస్గా ఉంటే అది భక్తి కాదు. దేవునిలో మనం ఎల్లప్పుడూ కూడా సంతోషించేవారమై ఉండాలి. హల్లెలూయా. పెద్దలు ఏమన్నారు? సంతోషమే. బా, సగం బలం అంటే నువ్వు తినేదానిలో సగం బలం వస్తే నువ్వు నవ్వుతూ ఉంటే మాట్లాడరే. నవ్వడం అంటే మళ్ళీ వేరే ఎగతాళిగా కాదు, ఆడు గోతులో పడ్డాడు ఆహాహాహా నవ్వటం కాదు. అర్థమవుతుందా? ఎల్లప్పుడూ దేవునిని బట్టి మనము సంతోషించేవారుగా ఉండాలి. హల్లెలూయా. ఓ భక్తుడు అన్నాడు, కాల్లో ముళ్ళు గుచ్చుకుందని ఏడమాక కంట్లో గుచ్చుకోలేదని సంతోషపడు అన్నాడు. అంతేగా, కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే చాలు, ఓహో నాకే వస్తున్నాయి అన్నీ, చిన్నదానికి కూడా నాకే ఇవన్నీ జరుగుతున్నాయి అని బాధపడేవాళ్ళు ఉంటారు. అంటే పాజిటివ్గా తీసుకోమని. ప్రతి చిన్నదానికి మనం కృంగిపోవడం కాదు, ప్రతి చిన్నదానికి మనము ప్రియులారా ఏడవటం కాదు, సంతోషంగా ఉండాలి. పౌలు అపోస్తలుడు అంటాడు కదా, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. రీజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. అండ్ అగైన్ ఐ సే రీజాయిస్. మరలా చెప్పుదును, ఆనందించుడి. నీకున్న దాన్ని బట్టి సంతోషించు. నీ పొరుగు వాడు ఏదైనా వాహనం కొనుక్కున్నాడా, సంతోషించు. నీ పొరుగు వారు ఇల్లు కట్టుకున్నారా, ఆనందించు. నీ బంధువులు ఎవరైనా గొప్పవాళ్ళు అవుతున్నారా, ఆనందించు. నీకేదైనా ఆపదలో సహాయం చేస్తారని ఆనందించు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది అట్లా కాదు, నువ్వు బండి కొనుక్కున్నావు అనుకో, పక్క అని పిలిచావు అనుకో, చూడు మా బండి అని,
కొన్నావు కానీ జాగ్రత్త, ఇట్లాగే మొన్న ఒక ఆమె బండి వేసుకెళ్ళి తలకాయ పగిలిపోయి చచ్చిపోయింది, జాగ్రత్తగా వెళ్ళు అంటారు. అంటారంటారా? వాళ్ళు ఎప్పుడు మంచిలో కూడా ఏం ఎత్తుక్కుంటారు? కీడు ఎత్తుక్కుంటూ ఉంటారు. వాళ్ళ మొహాలు ఎప్పుడు చూసినా ఏమండి, కొంతమంది ఇల్లు కడుతున్నామంటే డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయో మాకు తెలీదా, అంతా నెగిటివ్ అన్నమాట. నెగిటివ్ అని దాన్ని ఏమనాలి మనం? అంతా వ్యతిరేకమే, ఆలోచనలన్నీ వ్యతిరేకమే, దరిద్రమైన ఆలోచనలు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందరూ కూడా హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా చెప్పండి అందరూ, హల్లెలూయా. చప్పట్లు కొడదాం ప్రభుకి గట్టిగా. మనం ఎల్లప్పుడూ ప్రభులో సంతోషించుదాముగాక. హల్లెలూయా. అర్థమవుతుందా? భార్యకి భర్తకి విడాకులు ఇస్తున్నాడంట కోర్టు జడ్జి గారు. నీ భార్యను వదిలేస్తున్నావు కాబట్టి నీ జీతంలో సగం ఇచ్చేలా ఇంక ప్రతి నెల అని చెప్తే పగలబడి నవ్వు ఎత్తున్నాడంట. ఆహాహాహాహా, ఏమయ్యా ఎందుకు అట్లా నవ్వుతున్నావు? సగం జీతం ఇవ్వమంటే జడ్జి గారు భలే చెప్పారు, ప్రతి నెల మొత్తం జీతం ఆమె తీసుకునేది, ఎప్పుడైతే నువ్వు సగం జీతం ఇవ్వమన్నావు నాకు చాలా సంతోషం. కొంతమంది చెడులో కూడా మంచి ఎత్తుక్కునే వాళ్ళు ఉంటారు. మనం చెడులో కూడా మంచి ఎత్తుక్కునే వాళ్ళు ఉండాలి. కాబట్టి అనుదినము మనము ప్రభులో సంతోషించేవారుగా ఉండాలి. మీకు తెలుసా, హైదరాబాదులో అట్లాంటి పట్టణాల్లో కొంతమంది ముసలోళ్ళకి లాఫింగ్ క్లబ్లు ఉంటాయి. లాఫింగ్ క్లబ్లు అంటే ఏంటంటే ఒక మైదానంలోకి వెళ్ళిపోయి వాళ్ళు రౌండ్గా నిలబడి అక్కడే కారణం లేకపోయి నిలబడి అని నవ్వుతారు. నిజమే చెప్పింది. చదువుకున్న పిల్లలు తెలుసా తెలీదా? ఉన్నారా లేదా? అక్కడ నవ్విచ్చేవాడు ఎవడుండడో. నిజం. మనం వీళ్ళేంటారా పిచ్చోళ్ళు ఏంటి అనుకుంటాం మనం. ఎందుకు అందరూ ముసలోళ్ళు అందరూ అట్లా నిలబడి ఆ వయసులో నవ్వుతారయ్యే కారణం లేకుండా అంటే నవ్వితే శరీరంలో ఉన్న నరాలన్నీ కదులుతాయంట, ఆరోగ్యం పెరుగుద్దంట. అదే మూతి బిగబెట్టుకుని ఉంటే ఒకే ఒక్క నరం కదులుద్దంట. అది మరి శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని నరాలు కదలాలా, ఒక నరం కదలాలా? అందుకే మీరు చర్చిలో కదలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనము సంతోషించేవారుగా ఉండాలి. ఆరోదిగా చెప్తున్నాను, కీర్తనల గ్రంథం 61వ కీర్తన 8వ వచనం చదువుదాము. దినము మనం ఏం చేయాలి అంటే మొక్కుబడులు చెల్లించేవారుగా ఉండాలి. కీర్తన గ్రంథము 61:8 వచనం. దినము నా మొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించదను. స్తోత్రం చెల్లిద్దామా. మన మొక్కుకునే మొక్కుబడులంట ఎప్పుడైతే మొక్కుకున్నావో వాటిని చెల్లించాలి. నీకు అనారోగ్యం వచ్చినప్పుడు మొక్కుకుంటావు కదా, ఉద్యోగం రాగ వస్తుందన్నప్పుడు మొక్కుకుంటావు కదా, ప్రభు ఉద్యోగం వస్తే ఇలా ఇచ్చుకుంటానయ్యా అలా ఇచ్చుకుంటానయ్యా అని మొక్కుకుంటావు కదా. లేకపోతే ఐసీయూలో నుండి బయటపడేటప్పుడు మొక్కుకుంటావు కదా, అయ్యా నా కుమారుడు హాస్పిటల్ నుండి క్షేమంగా వస్తే అది చేస్తాను ఇది చేస్తాను మొక్కుతావు కదా. మొక్కులు చెల్లించాలంట. ప్రతిదినము ఎలా చెల్లిస్తాం అయ్యా అంటే ప్రతిదినము దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వాలంట. చాలామంది ధనవంతులు బాగా సంపాదించుకొని మందిరానికి వస్తారు, ఒట్టి చేతులతో వస్తారు మందిరానికి, మాత్రం ఖాళీ చేతులతోనే వెళ్ళిపోతారు. మా అమ్మగారు ఉన్నారంటే ఎప్పుడైతే ఆమె దేవుణ్ణి తెలుసుకుందో ప్రతిరోజు దశమ భాగం తీసేది. పొలం వెళ్తే 50 రూపాయలు ఇస్తే కనుక కూలి 5 రూపాయలు పక్కన పెట్టే. ఏ రోజుకి ఆ రోజే. అన్నం తినేటప్పుడు బియ్యం వండేటప్పుడు ప్రతి పూట గుప్పెడు బియ్యం తీసి పక్కన పెట్టేది. వారానికి ఎన్ని గుప్పెళ్ళు వస్తే అన్నీ తీసుకుని వచ్చి మందిరంలో ఇచ్చేది. నాన్నగారు తిట్టేవాడు, ఏంటి తీసుకెళ్ళి ఆ పాస్టర్ మొఖాన్ని పడేస్తున్నావు,
వాడేమో బాగా తిని బాయిలర్ కోడిలాగా పొట్ట పెంచుకుని తిరుగుతూ ఎటు తిట్టేవాడు. నిజమే నిజమే తిట్టేవాడు. కానీ ఆయనే మారిపోయాడు. మళ్ళీ ఆయనే తిట్టారు అందరూ, నీకు బాగా బియ్యం తెస్తున్నారు అని. అర్థమవుతుందా? మరి అంత నమ్మకంగా ఉండేది దేవుడు. ఆ పిల్లలు మమ్మల్ని వదిలిపెట్టాడా? దేవుడు వదిలిపెట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఇలా పేదవాళ్ళందరికీ ఆ బియ్యం ఇచ్చేసేది ఎంత అంటే మా అమ్మ నేర్పించింది అది. మా అమ్మ కూడా అలాగే చేసేది. చర్చికి వచ్చిన బియ్యం అన్నీ విధవరాండ్రకి పంచిపెట్టి. దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే ప్రతి దినము మనము దేవునికి మొక్కుబడులు చెల్లించాలని దేవుని యొక్క లేఖన భాగం మనకి తెలియజేస్తూ ఉంది. అందరూ స్తోత్రం చెల్లిద్దామా? చివరిగా 7వది కూడా చదువుకొని మనం ముగించుకుందాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16:23 ఒకళ్ళు చదవండి. కీర్తన గ్రంథం 96 కీర్తన 2 మరొకళ్ళు చదవండి. ప్రతి దినము మనం ఏం చేయాలో అక్కడ కూడా భక్తుడు తెలియజేస్తున్నాడు మనకి. 7వ విషయం, సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము రక్షణను ప్రకటించుడి. 96 కీర్తన 2 ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి. రక్షణ పొందిన నీవు, రక్షణ పొందిన నేను, మనమందరము కూడా, సంఘమైన మనమందరము కూడా ప్రతి దినము కూడా రక్షణ సువార్త ప్రకటించాలంట. ఎవరికైతే రక్షణ లేదో, ఎవరైతే ప్రభులోకి ఇంకా రాలేదో, ఎవరైతే మార్పు లేకుండా ఉన్నారో, క్రైస్తవుడిగా నీ బాధ్యత ఏంటంటే, నీ కర్తవ్యం ఏంటంటే, నీ విధి ఏంటి అంటే అనుదినము దేవుని రక్షణ సువార్త ప్రకటించాలి. ఎవరో ఎందుకు నీ భర్తకు రక్షణ లేదంటే ప్రతిదినము దేవుని వాక్యాన్ని బోధించు. ఎవరో ఎందుకు వయసు వచ్చిన నీ పిల్లలకు రక్షణ లేదంటే ప్రతిరోజు వారికి వాక్యాన్ని బోధించు. నువ్వు వెళ్ళే ఆఫీసులో, నువ్వు వెళ్ళే ఉద్యోగంలో ఎవరైతే రక్షణ లేని వారు ఉన్నారో రక్షణ సువార్త ప్రకటించు. ఇది క్రైస్తవులముగా మన కర్తవ్యం, ఇది మన బాధ్యత. ఇది ఈరోజు నువ్వు రక్షణ పొందావంటే నీకెవరో చెప్పారు కాబట్టి రక్షణ పొందావు. అలాగే నువ్వు ఎవరికో చెప్పాలి, నీకోసమే వాళ్ళు ఉన్నారు. నీ పనిలో ఎవరైతే ఉన్నారో దేవుడు నిన్ను ఆ పనిలో పెట్టింది అందుకే. ఆ ఉద్యోగంలో దేవుడు నిన్ను పెట్టింది అందుకే. ఆ వ్యాపారంలో దేవుడు నిన్ను పెట్టింది అందుకే. నీ వ్యాపారం నువ్వు చేసుకో, దేవుని రక్షణ సువార్త ప్రకటించు. నువ్వు చెప్పక నశించిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నువ్వు నోరు తెరవక నశించిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. రక్షణ సువార్త ప్రకటించాలి. దేవుని సంఘముగా మన బాధ్యత అది. నీరు పొరుగు వాళ్ళు రక్షణ లేరా, రక్షణ లేదా, వారికి సువార్త ప్రకటించాలి. ఈరోజు నువ్వు రక్షణ పొందావంటే ఎవరో చెప్పారు నీకు, అలాగే నువ్వు ఎవరికో చెప్పాల్సి ఉంది. నీ ద్వారా అనేకులు రక్షణ పొందాల్సి ఉంది. మౌనంగా కూర్చుంటే నశించిపోతారు ప్రజలు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. అన్నీ చేస్తున్నావు, అదే చెప్పలేకపోతున్నావు. ప్రార్థన బాగానే చేస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, కన్నీరు విడుస్తున్నావు, దశమ భాగాలు ఇస్తున్నావు, కానుకలు ఇస్తున్నావు, కానీ ఈ పని నువ్వు చేయలేకపోతున్నావు. రక్షణ సువార్తను ప్రకటించలేని వ్యక్తిగానే ఉంటున్నావు. అలాగను గనుక నువ్వు ప్రకటించగలిగితే ఆకాశమందలి నక్షత్రం వలె ప్రకాశిస్తావంట. యూ విల్ బీ లైక్ ఏ బ్రైటనింగ్ స్టార్. అర్థమవుతుందా? కాబట్టి ప్రతి దినం మనం చేయాల్సిన పని ఏంటంటే రక్షణ సువార్త ప్రకటించేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ఈ రక్షణ నీ వరకు అయిపోయేది కాదు.
నీతో ముగించబడేది కాదు. ఈ రక్షణ అనేది కంటిన్యూగా జరగాల్సింది. ఇది ఒకరి నుండి మరొకరికి, ఒక తరం నుండి మరొక తరానికి, ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి, ఒక సమూహం నుండి మరొక సమూహానికి వెళ్ళవలసింది. ఇది ప్రకటిస్తున్నావా? మనకి ఎందుకులే అని కూర్చుంటున్నావా? నేను యేసు ప్రభు గురించి చెప్తే వీళ్ళు క్రైస్తవులు రా అంటారని సిగ్గుపడుతున్నావా? అరే వీళ్ళు మతం వాళ్ళు రా అనుకుంటారని నువ్వు భయపడుతున్నావా? పుస్తకమైన పౌలు ఏమంటున్నాడు? సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. నువ్వెందుకు సిగ్గుపడాలి? మనకి ఎవరో చెప్పారు, వాళ్ళు సిగ్గుపడినట్లయితే మనకి రక్షణ దొరికేది కాదు. వాళ్ళు ప్రకటించకపోయినట్లయితే ప్రియులారా ఈ భాగ్యం మనకి దొరికేది కాదు. కాబట్టి నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ప్రభువుని గురించి తెలియచేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. సంఘంలో చెప్తావుగా మైక్ పట్టుకొని, దేవుడు నాకు ఈ మెయిల్ చేశాడని. సంఘంలో చెప్పగలిగిన నీవు బయట ఎందుకు చెప్పలేవు? నీ ఇంట్లో వాళ్ళకి ఎందుకు చెప్పలేవు? నీ బయట నీ పొరుగు వాళ్ళకి ఎందుకు చెప్పలేవు? యేసు అంటున్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అంటున్నాడు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. కాబట్టి రక్షణ సువార్త ప్రకటించే వ్యక్తిగా ఉండు. ప్రతిదినం నీదో ఇది ఒక పనిగా పెట్టుకో. అర్థమవుతుందా? నోయల్ శామ్యుల్ గారు వాళ్ళ తాతగారు, వాళ్ళ అమ్మోళ్ళ నాన్నగారు, నాన్నోళ్ళ నాన్నగారు కాదు, అమ్మోళ్ళ నాన్నగారు, పిటి చాకోయ్య గారు. బైబిల్ కాలేజ్ గేట్ ఉందా అక్కడ రోడ్డు మీద? ఆ గేట్ దగ్గర కూర్చున్నాడు అంట, కుర్చీ వేసుకుని వెళ్ళిపోయే వాళ్ళు అందరిని పిలిచి చెప్పేవాడంట, వాక్యం చెప్పేవాడంట, ప్రభు నమ్ముకో, ప్రభు నమ్ము. ఆ గేట్ దగ్గర కుర్చీ వేసుకుని కూర్చొని. అప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు కదా. సిగరెట్ తాగాన్ని పిలిచి, ఇదిగో దేవుడు నిన్ను సిగరెట్ తాగేలాగా చేయలేదు, సిగరెట్ తాగేలాగా చేసినట్టయితే నేను ఎత్తి మీద ఒక పొగ్గొట్టం పెట్టేవాడు దేవుడు అని చెప్పాడంట. అలా ఉదాహరణలతో వాక్యం ప్రకటించేవాడంట. కనుక దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైన మన యొక్క బాధ్యత ఏంటి అంటే మనము రక్షణ సువార్త అనుదినము కూడా ప్రకటించేవారుగా ఉండాలి. హల్లెలూయా. యవనస్తులారా, మీ కాలేజీలో ఎంతోమంది పాస్టర్లు వచ్చి కాలేజీలో ప్రార్థనా కూటాలు పెట్టేవాళ్ళు ఉన్నారు. మీ హాస్టల్స్లో ఆరాధన జరిపించే వాళ్ళు ఉన్నారు. ఆదివారం సాయంత్రం వచ్చిందంటే అంటే దేవుని సేవకులతో కూడా మీరు సహకరించాలి. ఎక్కడైతే మీరు చదువుకుంటున్నారో అక్కడ మీ విద్యార్థులని ప్రభులోకి నడిపించాలి. యవనస్తుల్ని ప్రభు వైపు తిప్పాలి. మీరు పొందుకున్న ఈ సంతోషం అనేకులు పొందుకునేటట్లు చేయాలి. ఎందుకంటే ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఈ భూమి అంతా ఆయన సువార్త ప్రకటించబడాలని ప్రభు ఆశిస్తున్నాడు. చెప్పేవారు లేకపోతే వినేవాళ్ళు ఎక్కడుంటారండి? చెప్పేవారు లేకపోతే సువార్త ఎలా ప్రకటించబడుతుంది? కాబట్టి దేవుని బిడ్డలారా, అలాగున ప్రతి దినము కూడా ప్రభు యొక్క సువార్తను ప్రకటించేవారు ఉందాం. దేవుని వాక్యాన్ని బోధించేవారు ఉందాం. ప్రభు యొక్క ప్రేమను తెలియజేసేవారు ఉందాం. దేవుని ఆజ్ఞలు పాటిద్దాం. ఈ కర్తవ్యాలు మనం నెరవేర్చుదాం. దేవునికి ఇష్టలుగా జీవించుదాం. ఒక సంపూర్ణ క్రైస్తవులముగా మనము ప్రభులో ముందుకు సాగిపోదాం. ఈ మాటలు ప్రభు దీవించునుగాక.